పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం ఊహించిన విధంగానే తొలి ఆట నుంచే హౌస్ఫుల్ కలెక్షన్లతో దుమ్ము రేపుతోంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో, దుబాయ్లో మార్నింగ్ షోలకు భారీగా అభిమానులు పోటెత్తారు. అన్ని థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. దుబాయ్తో పాటు పలు దేశాల్లో గతంలో ఏ తెలుగు సినిమాకు రాని విధంగా కాటమరాయుడు చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తోంది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో బ్రహ్మరాంబ థియేటర్ వద్ద గురువారం రాత్రి 11 గంటల నుండే అభిమానులు హంగామా చేయడం మొదలుపెట్టారు. అభిమానులు భారీగా థియేటర్ వద్దకు చేరుకోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పరిస్థితి చేజారిపోతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. రోడ్డుపై ఉన్న అభిమానులపై లాఠీచార్జీ చేశారు. ఇక ఆస్ట్రేలియాలో దాదాపు 1000 టికెట్లు అడ్వాన్స్ బుక్ అయినట్లు వార్తలు అందాయి. ఇది ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాకు ఓ రికార్డు. తమిళనాడు వ్యాప్తంగా కాలేజీ విద్యార్థులు మార్నింగ్ షో టికెట్లు బ్లాక్ చేసినట్టు వార్తలు అందుతున్నాయి. తమిళనాడులో టాలీవుడ్ సినిమాకు ఇంత మొత్తంలో ఓపెనింగ్స్ ఎప్పుడూ రాలేదు. హైదరాబాద్ పీవీఆర్ ఫోరం మల్టీప్లెక్స్లో రికార్డు స్థాయిలో షోలు ప్రదర్శించనున్నారు. మొదటి రోజు దాదాపు 33 ఆటలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అభిమానుల నుంచి పెద్ద మొత్తంలో డిమాండ్ పెరగడంతో అదనంగా 17 షోలు జోడించినట్టు థియేటర్ నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. ఏలూరులో గురువారం అర్ధరాత్రి 1 గంటకు తొలి బెనిఫిట్ షో ప్రారంభమైంది. ఆ తర్వాత ఉదయం 4 గంటలకు, 7 గంటలకు షోలు ఏర్పాటు చేశారు. 1 గంట ఆటకు 250 రూపాయలు, 150 రూపాయలు, 100 రూపాయల ధరతో టికెట్లు అమ్మారు. 4 గంటల షో కోసం 200, 150, 100 రూపాయల ధరతో టికెట్లు అమ్మడం జరిగింది. ఉదయం 7 గంటల షో కోసం 200, 150, 100 రూపాయల వెలతో టికెట్లు అమ్మినట్టు సమాచారం. ఇక బెంగళూరులో కాటమరాయుడు ఓ రికార్డు నెలకొల్పింది. మొదటి రోజే దాదాపు 400 షోలు ప్రదర్శించనున్నారు. ఇప్పటి వరకు ఓ తెలుగు సినిమా ఇన్ని షోలు ప్రదర్శించిన దాఖలాలు లేవు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.